నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాల సమీక్షా సమావేశం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ నెల 15న రాజమండ్రిలో జరిగే సెట్టిబల్జ మహాసభను విజయవంతం చేయాలి. సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడపూడి సత్యబాబు పిలుపు. రోడ్లపై దమ్ము చక్రాలతో ట్రాక్టర్ నడిపితే కఠిన చర్యలు. ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన కల్పించి హెచ్చరించిన జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే, సెట్టిబల్జ జాతిని జాగృతి చేసి సామాజిక అభ్యున్నతికి అహర్నిశలో కృషి చేసిన పితామహుడు దివంగత దొమ్మిటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 15వ తేదీన రాజమండ్రిలో జరిగే సెట్టిబల్జ మహాసభను విజయవంతం చేయాలని సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడపూడి సత్యబాబు విజ్ఞప్తి చేశారు. కాకినాడ సుబ్బయ్య హోటల్ సెట్టిబల్జ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఆర్థికంగా వెనుకబడిన గీత కులాలను గుర్తించి రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసుకుంటామని తెలియజేశారు. అంతేకాక మద్యం షాపుల్లో సెట్టిబల్జ కులస్తులకు 10% రాయితీ కల్పించిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ మహాధన్ను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా సెట్టిబల్జ ప్రముఖులు దివంగత దొమ్మిటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అనంతరం సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ను సన్మానించారు. ఈ మహాసభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సెట్టిబల్జ కులస్తులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెట్టిబల్జ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, సెట్టిబల్జ జిల్లా చైర్మన్ బాలాజీ, చప్పిడి వెంకటేశ్వరరావు, కడలి ఈశ్వరి, రెడ్డి రాము, పల్లం రాసు తదితరులు పాల్గొన్నారు. ఇలా తిరగండి. నేను ఫోన్ చేయగానే మన వాళ్ళు చెప్పింది అదే, మీ గజమాలు తెచ్చేస్తా అన్నారు. హలో హలో గురుగారు రండి. మన దగ్గర పొలం డాక్టర్ బాబు
రండి. కుడుపూడి సత్యబాబు గారి నాయకత్వం, కుడుపూడి సత్యబాబు గారి నాయకత్వం. సమావేశాలు ఏర్పాటు చేసి మనందరినీ ఏకతాటిపై నడిపించిన వ్యక్తిగా ఆయన మనందరూ గుర్తించాలి. ఆయన ప్రతిదీ కూడా వెంకటేశ్వరరావు గారికి, అలాగే వెంకటేష్, అలాగే మన కొమ్ము బాలాజీ, వీళ్ళందరూ కూడా డైరెక్టర్లుగా వచ్చారు. ఇప్పుడు ఏంటంటే నమస్కారం. రేపు అనగా ఆదివారం నాడు డిసెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే సెట్టిబల్జలకు జాతి పితామహుడైన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ లాలాచెరువు సెంటర్లో జరుగుతుంది. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించిన చంద్రబాబు నాయుడు గారు నా ఆధ్వర్యంలో ఆ రోజు రాజమండ్రి సిటీలో మొట్టమొదటిసారిగా దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ అనంతరం గీత కులాలను గుర్తించి అనగా సెట్టిబలిజ, గౌడ, శ్రీసేన, యాతగిడిగా ఈ 5 కులాలను గుర్తించి 10% రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే ఎన్డీఏ కూటమి బీజేపీ నుంచి కూడా సెట్టిబలిజల నుంచి ఒక కృతజ్ఞత తెలపడం కోసం చంద్రబాబు నాయుడు గారికి గీత కులాల నుంచి సెట్టిబలిజ మహాధన్ను సభ అని లాలాచెరువు సెంటర్లో మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం ఈరోజు కాకినాడలో సెట్టిబలిజ భవనంలో అందరినీ కూడా సెట్టిబలిజ సోదరులందరినీ కూడా వచ్చి ఆహ్వానం పలకడం జరిగింది. ఏదైతే మేము ఈ 10% రిజర్వేషన్ కల్పించారో ఆ 10%కి కృతజ్ఞతగా ఈ సభ పెట్టడం జరుగుతుంది. దీనికి సెట్టిబలిజలు కాకినాడ జిల్లా నుంచి అంటే కాకినాడ టౌను, రూరల్, పిఠాపురం, తుని, పెద్దాపురం, జగ్గంపేట ఈ 7 నియోజకవర్గాల నుంచి, పత్తిపాడు నుంచి కూడా భారీగా కదిలి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ గీత కులాలనిచ్చి గౌరవించి ఆర్థికంగా వెనకబడిన గీత కులాలను గుర్తించి రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఒక ఎన్డీఏ కూటమని, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారని, లోకేష్ గారని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. బీసీలకు కూడా ఈరోజు సర్పంచులుగా అయినా, ఎంపీటీసీలుగా అయినా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీని ఇంకా బీసీలను ఆర్థికంగా బలోపడటం కోసం ఈరోజు మా గీత కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన, అలాగే ఇంకా బీసీ కులాల ఎవరికి స్థాయిలో వాళ్ళకి అన్ని రకాలుగా చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మనం ఈ మీటింగ్ని సక్సెస్ చేసుకుని రేపు రాబోయే రోజుల్లో సెట్టిబలిజలకు ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించేలాగా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ వేదిక నుంచి కోరడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించిన తర్వాత నాతో పాటు 15 మంది డైరెక్టర్లను వేయడం జరిగింది. ఆ 15 మందిని కూడా అక్కడ అంగరంగ వైభవంగా వాళ్ళది ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దానికి కూడా ఎవరి నియోజకవర్గాల నుంచి వాళ్ళు, ఎందుకంటే కాకినాడ సిటీలో డైరెక్టర్ ఉన్నారు, రూరల్లో డైరెక్టర్ ఉన్నారు, పిఠాపురంలో డైరెక్టర్ ఉన్నారు, పెద్దాపురంలో డైరెక్టర్ ఉన్నారు. ఇలాగా వాళ్ళని పదవి ఎందుకంటే ఎంతోమంది కష్టపడతారు, కొంతమందికి పదవులు వస్తాయి. వాళ్ళని కూడా కమ్యూనిటీ తరఫున పార్టీ గుర్తించింది కాబట్టి వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేసి వాళ్ళంటూ వెంట ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ అవకాశం కల్పించిన సెట్టిబలిజ కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గం నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.